హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదిలక్ష్మి పల్లెపూస్ ఛానల్. కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక సబ్స్క్రైబే నాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది, నా ఛానల్కి ఎంతో గ్రోత్ ఇస్తుంది. సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కట్టెల పొయ్యి పైన చికెన్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి, ఆ తర్వాత ఇలాచి, ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ ఆల్ మిక్స్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక అందులోనే ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇక్కడ మంట హై ఫ్లేమ్ అయిపోయింది. ఆ తర్వాత ఇందులోనే పచ్చి ఉల్లిగడ్డలు బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ రావాలి. అలా అయితేనే బాగా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే పులావ్లో కాబట్టి ఉల్లిగడ్డలు ఉండాలి కానీ కనిపించొద్దు, కనిపిస్తే చికెన్ కర్రీలాగా అయిపోతుంది. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక కళ్యామాకు, పుదీనా, కొత్తిమీర వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. స్మెల్ అనేది అప్పుడే తెలిసిపోతుంటుంది ఫ్రై అయినప్పుడే, పచ్చివాసన బాగా పోయాక. ఒకవేళ మీరు కూడా కట్టెల పొయ్యి పైన ట్రై చేస్తారనుకుంటే మాత్రం ఫస్టే అన్నీ బాగా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అదే గ్యాస్ పైన అయితే మనం కట్ చేసుకుంటూ వేసుకోవచ్చు, కానీ ఈ కట్టెల పొయ్యి పైన అయితే ఫస్ట్ అన్నీ చేసే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కట్టెలు అనేది అంత హై ఫ్లేమ్లో వస్తుంది కాబట్టి వెంటనే అయిపోతుంది. అటు ఇటు హడావిడి అయిపోయి ఆ హడావిడికి అది కర్రీ అనేది కూడా మాడిపోతుంది. ఒకవేళ మీలో ఎవరైనా కట్టెల పొయ్యి పైన ట్రై చేయాలనుకుంటే మాత్రం అన్నీ నీట్గా ఫస్ట్ చేసే పెట్టుకోండి. కొత్తిమీరతో సహా అన్నీ నీట్గా కట్ చేసి కడిగే పెట్టుకోండి. ఓకేనా. ఇక వీడియోలోకి వచ్చేసి ఇక తర్వాత చికెన్ బాగా కడిగి అందులో అయితే వేయాలి. మనకి ఎంతసేపు కూడా పట్టదు. చికెన్ ఇలా వేసామో లేదా ఆ వాటర్ అనేవి వచ్చి కూడా మళ్ళీ గుంజుకుంటుంది, తెలుసు కదా. ఫస్ట్ వాటర్ అయితే ఊరాక తర్వాత అది గుంజుకోవాలి. ఇప్పుడే మెయిన్ ఇక్కడనే వేసుకోవాలి ఉప్పు అయితే, ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటేనే ఆ వాటర్ అనేది వచ్చి మళ్ళీ గుంజుకుంటుంది కదా, ముక్కకు ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇది మాత్రం ఆప్షనలే, కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇందులోనే పసుపు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. అలాగే ఉంటే టమాటా కూడా వేసుకోండి, ఇది కూడా ఆప్షనలే. ఎందుకంటే కొంతమంది చెప్తారు కదా ఒక టమాటా వేస్తే కూర అనేది పగిలిపోతుంది, టేస్ట్ కాదు, పుల్లగా ఎలానో ఉంటుందని అంటారు. నేనైతే వేస్తున్నాను, వేస్తేనే బాగుంటుంది ఈ పులావ్కి అయితే. మీ ఇష్టం, అది వేస్తే వేసుకోండి, లేకుంటే లేదు, స్కిప్ చేసేసేయండి. నాకైతే పొయ్యి పైన చేయడం ఇదే ఫస్ట్ టైం పులావు. ఎప్పుడు మా హస్బెండే చేస్తారు, ఇది కూడా నేను చేయలేదు. కోర్స్ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇదంతా ఆయనే చేశాడు. పొయ్యి పైన నాకు చేతులు కూడా కాలుతాయని కొద్దిగా భయం అవుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడైనా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ అయినా నాకు చాలా ఇంపార్టెంట్. ఒక్కరైనా సరే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇందులోనే పెరుగు, కారం కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేశాక బాగా మంచిగా ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేయండి. ఈ పొయ్యి పైన కాబట్టి నాకు 5 మినిట్స్ పట్టింది. ఒకవేళ మీరు గ్యాస్ పైన వేసి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేశాక, మేమైతే ఇక్కడ ఒక చెంబు మీద ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాము. కొలత మాత్రం అదే, ఒక చెంబుకి ఒక చెంబు సగము, ఒక గ్లాస్కి గ్లాస్ సగం వాటర్ అయితే యాడ్ చేయాలి. ఒకవేళ యాడ్ చేశాక కూడా కొన్ని తీసి పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే మేము చేసిన మిస్టేక్ అదే. కొన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగినప్పుడు అందులో కూడా కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని తీసి పక్కకైతే పెట్టుకోండి ఆ చారు. ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాలెన్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నెయ్యి కూడా యాడ్ చేయాలి అప్పుడే, కారం ఫ్రై అయ్యేటప్పుడే. మాకు నచ్చదు కాబట్టి యాడ్ చేయలేదు. మీరు మాత్రం ఇష్టం అనుకుంటే మాత్రం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత బియ్యం వేసాక లిడ్ పెట్టుకోండి. అలాగే మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని బాగా, ఎందుకంటే అడుగు పడతా ఉంటుంది. మనం కుక్కర్లో పెడితే ఆన్ ది స్పాట్ అయిపోతుంది, కానీ కుక్కర్లో ఎందుకు, ఇక్కడ ఇలా ట్రై చేస్తే స్మెల్ అనేది కూడా చాలా బాగా వస్తుంది, బాగా కుక్ అవుతుంది. కట్టెల పొయ్యి ఎంతైనా కట్టెల పొయ్యే కదా. సో ఇలా ఉడుకుతుంటే వస్తుంది స్మెల్ ఫ్రెండ్స్, అసలు అదుర్సు. కట్టెల పొయ్యి అంటే మామూలుగా ఉండదు మరి, కానీ బాగా కింది నుంచి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పొయ్యి కదా మాడిపోతుంది. కొద్దిగా కింది నుంచి మళ్ళీ కలుపుతూ ఉండాలి. అసలు ఏ మాట కామాట కానీ ఇది అసలు పులావ్ అంటారా, దీన్ని బిర్యానీ కంటే బాగా అయింది, చెప్తే నమ్మరు, అంతకంటే బాగా అయింది. దమ్ బిర్యానీ కూడా వేస్టే దీని కిందికి నిజంగా. అసలు ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా లాస్ట్కి యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లిడ్ పెట్టేస్తాం కదా. ఇక్కడ నెయ్యి ప్యాకెట్ అయితే మా హస్బెండ్ యాడ్ చేశాడు, ఎందుకంటే మరి పూర్తిగా వేయపోతే పులావ్ అనేది కుదరదు, స్మెల్ అనేది బాగా రాదని చెప్పారు. ఇక ఓకే ఒక ప్యాకెట్ కదా అని వేయమని చెప్పాను.
సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంక ఇలాగే ఏవైనా సరే రెసిపీస్ ట్రై చేద్దాము. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బాయ్, లవ్ యూ ఆల్.